దీప్తి గారు వంట చేస్తారండి. మరి స్వీట్ పూరికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పంచదార 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, యాలకుల పొడి కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టారు. ఇది మైదా పిండిలో కొంచెం నెయ్యి వేసి స్మూత్ గా కలిపి పెట్టుకున్నాను నేను. కొంచెం టేస్ట్ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. 1 కప్ షుగర్ వేస్తున్నాను, కొంచెం వాటర్. సో ఇది మనకి మామూలుగా జస్ట్ కరిగి కొంచెం తీగ పాకం రానివ్వాలా? హోలీ బాగా సెలబ్రేట్ చేసుకుంటారా? చక్కగా ఆడుతూ బాగా రంగులు పూసేసుకొని అందరికి పూసేసి అందరి ఇళ్ళకి వెళ్ళిపోయి. వెరీ గుడ్. సో అయితే వాళ్ళు కూడా మాతో బాగా ఆడతారు, నైబర్స్ కూడా, ఇంట్లో ఫ్యామిలీస్ కూడా అందరం కలిసి ఆడుకుంటాం. ఓకే ఓకే. సో మరి ఈ రోజు మేము వచ్చామని చెప్పి నాతో అలా కొంచెం హోలీ ఆడేసి వంట మీకు కూడా హోలీ చూపించాలిగా మా ఇంట్లో ఎలా ఆడు కదా. వెరీ నైస్. కొబ్బరి తురుము 1 కప్. ఇది కొంచెం గట్టిగా అవుతుంది కదా, దీంట్లో ఇలాచి ఉరికే టేస్ట్ కోసం కొంచెం. నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను డీప్. ఓకే ఓకే, సరిపోతుందేమో. సరే తీసేద్దాము. ఓకే, అందులో ఉంచేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా పూరీ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాం. వేసేసి ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం పూరీ పిండికి ముద్దలు చేసుకుందాం. సో ఇలా చిన్న చిన్నవి చేసుకుని పూరీ ఉతుకున్నట్టు ఉతుకుంటాం. పూరీలన్నీ మనం పూరీలు రెడీ చేసుకున్నాము. ఆయిల్ కూడా హీట్ అయింది కదా. అవి కొంచెం మెత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మనం స్టఫింగ్ చేసుకుంటాం కదా, రోల్ చేయడానికి ఈజీగా ఉంది. దీని ఇందులో స్టఫ్ చేయాలి. కొంచెం బౌల్లోకి తీసి ఇవ్వనా మీకు? బౌల్లో ఫస్ట్ ఆరిపోయిన వాటి పెట్టారు. ఈ లవంగంతో బయటికి రాకుండా ఇలా మనం పెట్టుకోవచ్చు. ఓకే, సర్వింగ్ ప్లేట్. ఓకే ఓకే. గీత గారు స్వీట్ పూరీ రెడీ. చూసారు కదండి, వేడివేడిగా స్వీట్ పూరీలు రెడీ.